స్టార్ట్. అమ్మని హరి హరి ఓం. ఓం ఓం వాంగ్మే మామే మనసి మనసి ప్రతిష్ఠిత ప్రతిష్ఠిత మనో మనో మే మే వాచి వాచి ప్రతిష్ఠితం ప్రతిష్ఠితం ఆవిరావిర్మయేది ఆవిరవీర్మయేధి వేదస్య వేదస్య మాణిస్తః మాణిస్తః ధృతం శృతం మే మే మా మా ప్రహసీః ప్రహసీః అనేనాధీతేనా హోరాత్రాన్ అనేనాధీతేనాహోరాత్రాన్ సందధా సందధామి రితం ऋतं వదిష్యామి वदिष्यामि సత్యం सत्यं వదిష్యామి वदिष्यामि तन्मा తన్మా భవతు भवतु తద్వక్తారమవతు तद्वक्तारमवतु అవతు अवतु మాం माम् అవతు अवतु వక్తారం वक्तारम् అవతు अवतु వక్తారం वक्तारम् ॐ ఓం శాంతి शान्ति శాంతి शान्ति शान्तिः ధన్యవాదాలు మన్ని గురువే నమః సర్వేభ్యః నమస్తే నమస్కారः అండి అందరికి నమస్తే ధన్యవాదాలు. మనము లాస్ట్ వీక్ చూసుకున్నాము ఏంటది, గుపు ధూప విచ్చి పణిభ్య ఆయహ అనే సూత్రాన్ని చూసుకున్నాం కదా. అంటే ధాతువులు ఇందులో 1166 ధాతువులు ఉన్నాయి కదా. సో అవునండి 1166 ధాతువుల్లో అందులో కొన్ని మాత్రం మనం తెలుసుకుంటే మిగతా అన్ని ఏ రూపం ఎలా వస్తుంది అనేది తెలుస్తుంది అనమాట. ఇవి ఇవి ఏమంటారు వీటిని, నార్మల్గా అన్నిటిలాగా కాకుండా వీటికి కొంచెం ఎక్సెప్షన్స్ వేరేలాగా ఉన్నటువంటివి అనమాట. అందుకని అవి మనం చూస్తున్నాము. అవి మొత్తం మీద 40 అంతా ఉన్నాయి అనుకుంటా, 40 42 ఉన్నాయి. సో ఇంత ధాతువులు నేర్చుకుంటే మిగతా అన్ని సింపుల్ అనమాట, యాజ్ ఇట్ ఈస్గా చేస్తాము. ఓకే, మార్పులతో జరిగేవి ఇవి మాత్రమే. ఓకే, సో దాంట్లో మనం ఒక సూత్రాన్ని చూసుకున్నాము. అందులో 5 ధాతువులు వచ్చాయి కదా. ఎన్ని వచ్చాయి? మన్ని 5 ధాతువులు వచ్చాయి. గుప్పు, ఏముంది? గుప్పు, ధూప, ధూప, విచ్చి, 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 పణి, పణి, పని, అంతే పని, కదా. పణి, పని, పని ఇలా వచ్చాయి కదండి. ఈ 5 ధాతువులకు ఆమని ఏమొస్తుందని చెప్పుకున్నాము? ఆయా ప్రత్యయం వస్తుంది అన్నాం కదా. ఆయా ఆయా అన్నిటికీ ఏం చెప్పుకున్నాం మనము? జస్ట్ ఫస్ట్ ధాతువు వచ్చేసి తింగ్ ప్రత్యయం, లకారం వచ్చి తర్వాత తింగ్ ప్రత్యయం వచ్చి షప్ వచ్చింది కదా. సో ఇక్కడ ఏమైంది? ఆయా వచ్చిన తర్వాత, ఆయా అంటే ఇక్కడ మనం ఏం తీసుకుంటాం? ఆయు, ఐ మీన్ ఆయా ప్లస్ షప్. ఓకే, ఆయా ప్లస్ షప్ ప్లస్ తింగ్ ప్లస్ తిప్, అవునా? అంటే ఇక్కడ ధాతువు మళ్ళీ ధాతువు తర్వాత ఇంకేమొచ్చింది? ఆయా ప్రత్యయం వచ్చింది. అర్థమైందా? సో అంటే ఏంటి, ఇది సనాద్యంత ధాతువు అయ్యింది. సనాద్యంత ధాతువు అయ్యిందంటే ఎప్పుడైతే అలాగయ్యిందో అది కొత్త ధాతువు ఏర్పడింది. అప్పుడు మళ్ళీ షప్ తిప్ అవన్నీ వస్తాయన్నమాట కదండి. కదా. సో ఇప్పుడు ఎప్పుడైతే ఈ ఆయ ప్రత్యయం వచ్చిందో మరి రూపం ఎలా ఉంటది? జస్ట్ పరస్మైపది అని చూసుకున్నాం కదండి. పరస్మైపదిలో మాత్రమే ఉంటది. ఎందుకంటే అక్కడ ఆత్మనేపది ఉండవు. ఉండదు. సో ఎందుకంటే దానికి అక్కడ ఏమీ చెప్పలేదు, ఎలా అనేది ఏమీ లేదు అక్కడ. ఆయా ప్రత్యయం చూసుకుంటే మనకి చివరిగా ఇయ ఇయ అంటేనేమో స్వరిత ఈత ద్వారా ఉభయపది అయ్యేది. గకారం ఇత్ అయితేనేమో ఆత్మనేపది అయ్యేది. ఇవి రెండు కూడా లేవు ఆ ప్రత్యయంలో. ఉన్నాయా? లేవు. లేవు. ఆయా ప్రత్యయంలో అవి రెండు లేవు. కాబట్టి ఏమొస్తుంది? పరస్మైపది మాత్రమే కదండి. ఓకేనా. సో మరి ఆత్మనేపదిలో ఒకటి వచ్చింది, పణతే అన్నాం మనం కదా. సో పణ తే అని చెప్పుకున్నాం మనం. ఎందుకు చెప్పుకున్నాం? అది ఏ అర్థంలో చెప్పుకున్నాము? వ్యవహారార్థములో. వ్యవహారము స్తుతి రెండు కదా. వీటికి అర్థాలు వ్యవహారం ఒకటి, స్తుతి ఒకటి అన్నమాట. అయితే పణ అనే ధాతు, పన అనే ధాతు రెండిటికి ఈ వ్యవహారార్థములో ఆత్మనేపదిలో వస్తుంది అని చెప్పుకున్నాం, అవునా? అదండి. సో మిగతా అన్నిటికీ ఆయా ప్రత్యయం వస్తుంది. ఈ వ్యవహారార్థంలో మాత్రము ఆయా ప్రత్యయము రాదు అని చెప్పుకున్నాం కదండి. సో ఇప్పుడు ఏమైంది? అది గుప్పు అనేది ఏమైంది? గుప్ అన్నమాట. సో గుప్పు ధాతువు ఏమైంది? గుప్పు ఆయా షప్పు తి, గోపయతి గోపాయతి. గోపయతి అమ్మా గోపాయతే. ఆకి దీర్ఘం ఆయ కదా, అయ కదా. గోపాయతి గోపాయతి గోపాయతి. ధూప్
ధూపాయతి ధూపాయతి ఎందుకు ఇక్కడ ఇప్పుడు ధూపాయతి గో అన్నారు, ఇక్కడ ధూప్ అంటే ఎందుకు చేయలేదు మీరు గుణము? చెప్పండి. అది ధూప్ మ్మ్. అన్నప్పుడు ఇది మ్మ్. ఎప్పుడు లేదు ఇక్కడ దీర్ఘవుకారం ఉంది కదా మేడం. మ్మ్. ఆ, ఆయతికే దీర్ఘవుకారం దీర్ఘం ఉంది, దీర్ఘవుకారం కదా ఇక్కడేమో దీర్ఘవుకారం హ్రస్వం ఉంది. ఉత్తమం. హ్రస్వం ఉన్నప్పుడే ఆ, వస్తుంది అక్కడ అది. దీర్ఘ ఉపధాలో దీర్ఘవుకారం దీర్ఘం ఉంటే రాదు కదా, గుణం కాదు. రాదు అవునా? ఇక్కడ గుణం హ్రస్వం రాదు ఉంటేనే గుణం అవుతుంది కదా. విచ్ విచ్ఛాయతి ఛాయతి ఛాయతి. ఛాయతి సో ఇక్కడ మనకి ఏముంది? విచ్ అన్నమాట. ధాతువు ఏంటి? విచ్. సో విచ్ అనేసరికి ఏమొచ్చింది అక్కడ? ఉపధాలో ఏమీ లేదు, ఉపధాలో ఇక్కు వర్ణమే లేదు. హ్రస్వచకారం ఉంది ఇక్కు వర్ణం లేదు కదండి. హ్రస్వచకారం ఉంది కాబట్టి లేదు విచ్ఛాయతి. తర్వాత పణి, ఛాయతి పణ్, పణాయతి పనాయతి పణాయతి. పనాయతి పన్, పనాయతి పనాయతి. తర్వాత దీంట్లో వ్యవహారార్థముల పణ అనేది ఏమైపోతుంది? పణతే. పణతే ఆయ. ఏం రాలేదు అక్కడ? ఆయ రాదు. ఆయ ఆయ రాలే. ప్రత్యయం రాదు. ఉత్తమం. సో ఇంతవరకు అర్థమైందా? ఆ, ఓకే. సో ఇప్పుడు రెండవ సూత్రం. ఓకేనా? రెండవ సూత్రం ఏంటిది? ఆ, దీంట్లో ఇవన్నిటికీ మనకి వేరువేరుగా ప్రత్యయాలు వస్తాయని చెప్పుకున్నాం కదా. ఆమాని. సో మీకు తెలిసిన సూత్రమే ఇది. ఏంటి, మనము చాలా సార్లు చెప్పుకున్నాం ఇది. మనము ఫస్ట్ ధాతువుని చూడగానే ఏమేం చేస్తాము చెప్పండి? భావదయోతవః తర్వాత చూడగానే ధాతోః సూత్రము. ఇత్తు సంజలు చూస్తాము ఫస్ట్ అది తర్వాత ధాతువా ధాతువు కాదా? ముందర ఫస్ట్ తత్వాధికార్యాలు ఫస్ట్ చూస్తాము భవాదయదాతవః తర్వాత ధాతోః. తర్వాత కాదు కదమ్మా, అంటే అది ఫస్ట్ ధాతువా కాదా ముందు చూస్తాం ఇత్తు కదా. సంజలు ఇత్తు సంజలు ధాతువా, చూస్తాము ఒక్క నిమిషం, ఇత్తు సంజలు కాదు. కాదు, ఇత్తు సంజల కాదు. కింద ముందు ధాతువా కదా చూడాలి. ధాతో ఆ, ఔపదేశిక భావదయోతవః. రూపమవునా కాదా ఆ, తర్వాత ఇంకేం చేస్తాము? అవి రెండు చూసిన తర్వాత ఇత్తు సంజలు, అవునా? ఇత్తు సంజలు ఇత్తు సంజలు అది ధాతువు అవునో కాదా. ఇవి రెండు అయిపోయాక ఇంకేం చేస్తాము? సత్వాధికార్యాలు. సత్వాది కార్యం ఎన్ని ఉన్నాయి? చేస్తాము. 4. నాలుగు ఏమేమవి? షా నుంచి ఇదవుతుంది, షా షా అయితే అవుతుంది, నా సహా నుంచి అవుతుంది. నా అవుతుంది. సాగా మారుతుంది, నా ఏమో నాగా మారుతుంది. ఇదిత్ అయితే గనక ఆ, ఇదిత్ అయితే గనుక ఏమైంది? నుమ్మాగమం వస్తుంది నుమ్మాగమం నుమ్మాగమం వస్తుంది. నుమ్ము వస్తుంది నుమ్ము తర్వాత రేఫ ఉంటేను దీర్ఘమైతుంది రేఫ ఉంటే ఉపధాలో రేఫ, దీర్ఘమైతుంది. అవునా? రేఫ ఉపధాలో రేఫ ఉంటే ఐ మీన్ దీర్ఘం. ఉపధాలో రేఫ ఉంటే దీర్ఘమైతుంది. దానికి పూర్వంలో ఉన్న ఇక్కు వర్ణానికి దీర్ఘం వస్తుంది. దీర్ఘం వస్తుంది సో అప్పుడు ఈర్ అవుతుంది. ఇలా తెలుసుకున్నాం కదా. ఆ తర్వాత ఏంటి? లకారము, తర్వాత తిప్పు, తర్వాత షప్పు, అవునా? తిప్పు ద్వారా షప్పుకి ఎఫెక్ట్, షప్పు ద్వారా ధాతువుకి ఎఫెక్ట్, అవునా? సో ఈ విషయాలు తెలుసుకున్నాం. ఆ తర్వాత ఏముంటుంది? ఇంకా అంగంని గుర్తిస్తాము, అంగ కార్యాలంతా కంప్లీట్ చేస్తాము. ఆ తర్వాత ఏం చేస్తాం? సంధి చేస్తాము. తర్వాత ఫైనల్గా ధాతువుని ఏం చేస్తాం? పదం చేస్తాం, అవునా? పదం చేస్తాం ఈ విషయాలు మనం తెలుసుకున్నాము. సో ఇప్పుడు అవును. రెండవ సూత్రం ఏంటిది? ఇంకోటి మనం ఏమన్నాం ఇక్కడ? ఇంకో కొన్ని ధాతువులకి 3 ధాతువులు చెప్పాను నేను. 3 ధాతువులకి మనం చెప్పుకున్నట్టుగా ఉండదు అని చెప్పాను. ఏమేమి అవి? ఉపధాలో హ్రస్వమే ఉన్నా కూడా గుణం కాదు అని చెప్పుకున్నామా? ఉపధాలో హ్రస్వమే ఉన్న ధాతువు కూడా అది గుణము కాదు. తర్వాత అక్కడ ఏమి చెయ్యకపోయినా కూడా, ఏమి చెయ్యాల్సిన అవసరం లేదు అక్కడ, అయినా దానికి చేస్తాము. ఏమని ఏమి ఎక్కడ ఎక్కడ ఏమి ఇప్పుడు గుహ ధాతువు ఉంది. ఈ గుహ ధాతువుకి ఏమైంది? అది ఇప్పుడు అదేం కావాలి? గోహు గ్రహ కావాలి. అయింది కదా గ్రహ అయింది కదా అమ్మా ఇది చూడండి, ఇది చెప్తున్నది వినండి. గుహ ధాతువు ఉంది, గ్రహ కాదు కదా నేను ఇచ్చింది, గుహ ధాతువు. సో గుహ ఇప్పుడు ఈ అన్నప్పుడు గోహు అవుతుంది. అంతే, గోహ కావాలి కదా. గోహు కానీ అవుతుంది. కాకుండా ఏమైంది? అది మనం ఏం చెప్పుకున్నాము? గోహు అన్నాం, అవునా? తర్వాత ఇంకోటి ఏమన్నాము? క్రీత్, క్రీత్ ధాతు ఉంది. సో ఇక్కడ ఏం చెప్పుకున్నాము?
క్రీత్ ఉమ్. ఏ చెప్ప ఇక్కడ ఏం ఇట్లా కావాలి? రాలేదేమో. ఉపధాలో దీర్ఘం ఉంది ఇక్కడ. దీర్ఘం అంటే ఇది రాదు, గుణం రాదు. హ్రస్వం కాదు, ఏమి కానీ రావద్దు. అవుతుంది. ఆహా, ఏమి రావద్దు, అసలు మార్పు జరగదు. గుణము కాదు, ఏది కాదు, మార్పు జరగద్దు అక్కడ. అర్థమైందా? పైన దాంట్లో పైనది కాదు, కిందది. క్రీత్ మీరు పైనది రెడ్ అయిపోయింది గుర్తు కదమ్మా. అక్కడ పెట్టారు. పైనది అయిపోయింది కదా, గుణం రావాల్సింది దీర్ఘమైంది, అది అయిపోయింది. ఇప్పుడు కింద దగ్గరికి రండి, అక్కడ నుంచి బయటకు రండి. సో ఇప్పుడు క్రీత్లో ఏంటి? దీర్ఘం ఉంటే ఏమీ కావద్దు. ఓకే, యాజ్ ఇట్ ఈస్ గా మనకి రూపం వచ్చేసేయాలి. కానీ ఇక్కడ ఏమైంది? ఇక్కడ మనకి కీగా మారింది, కిర్ర అయింది. అది ఏమైంది? అది కిర్ర అయింది. కిర్ర తర్వాత ఇప్పుడు రేఫకి పూర్వంలో ఉన్న ఎక్కువ వర్ణానికి ఏం చెప్పుకున్నాం? దీర్ఘం కావాలి. దీర్ఘం దీర్ఘం అన్నాం. అవుతుంది. అంటే ఏంటి? కీర్. కీర అయింది. అంటే ఏంటి? క్రీ ఉన్నప్పుడు అసలు మారొద్దు, మారింది. అర్థమైందా? మాన్య తర్వాత ఇంకోటి ఏం చెప్పుకున్నాం? మూడోది రావడం లేదు మేడం అసలుకి ఇది. బ్రిడ్జ్. ఏం చెప్పుకున్నాము? బ్రిడ్జ్ ధాతు. సో ఇప్పుడు బ్రిడ్జ్ లో ఏముంది? ఏం కావాలి? హ్రస్వమే ఉంది. అప్పుడు ఏం అవును. కావాలి ఇక్కడ? హ్రస్వం ఉంది కాబట్టి దీర్ఘం రావాలి. దీర్ఘం అమ్మా, కావాలి. గుణం రావాలి. కాదు, గుణం గుణం రావాలి రావాలి. మేడం, గుణము. గుణం రావాలి. ఉపధాలో హ్రస్వం ఉంటే గుణం అని చెప్పుకున్నామా? గుణం అప్పుడు రావాలా? మర్జ్ కావాలి. సో అయితే మరి అది కాకుండా ఏమైంది? అది అదేంటి? వృద్ధి జరిగింది అక్కడ. ఓకే, ఏమైంది? వృద్ధి జరిగితే ఏమైంది? అది మార్జ్ అయింది. మార్జ్ అయ్యింది. ఓకే, ఇలా అన్నమాట. సో ఈ మూడింటికి ఇలా జరిగాయి, అవునా? సో అందులోనే మీరు మర్చిపోయినట్టున్నారు అయితే. ఓకే, అసలు చెప్పాలి. గుర్తు రావడం అసలు లేదు. చెప్పలేదు మాన్య. చెప్పినట్టు లేదు మేడం, చెప్పలేదు మాన్య. చెప్పినట్టు లేదు మేడం, చూపిస్తాను. అసలు గుర్తే రావడం ఓకే, పోనీలే, అయితే చెప్పినాను. మేబీ సో మర్చిపోయినామేమో కానీ అదే. విన్నట్టు కూడా గుర్తు రావడం లే. ఓకే, సో ఏంటి? దీనికి ఏమన్నారు? ఊదుపధాయాహ గోహః. ఇప్పుడు రెండవ సూత్రం ఏంటి? ఈ దుపదాయాహ. ఈ కాదు, ఏమన్నాము? ఊదుపధాయాహ. రాస్తున్నారా మాన్య? కనిపించలేదు. గోహః, ఇది సూత్రం. ఊదుపదాయాహ. ఈ కాదమ్మా, ఊదుపదాయాహ ఊదుపదాయాహ. సో ఇది ఊదుపధాయాహ గోహః అంటే ఏంటి? ఉకారము ఏదైతే ఉందో ఊకారంగా మారిపోతుంది గుహు ధాతువుకి అని చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? ఇది ఎన్నో విభక్తి? ఊదుపధాయాహ అనేది ఇదర్ 5th or 6th ఉండాలి. ఇది ద్వివచనం మాన్య. పంచమి లేకుంటే షష్ఠి. ఊత్, దాన్ని విడదీయండి. ఊత్తు ఉపదాయాహ. పంచమి షష్ఠి దాకా ఎందుకు వెళ్తున్నారు? నాకు అర్థం కాలేదు. ఉపధాయాహ అంటే మీకు తెలుసు కదా అదేంటో. యాహ అంతే కదా మాన్య. ఏ విభక్తి తెలీదా? స్త్రీలింగ శబ్దం అయితే కనుక అది షష్ఠి. ఏకవచనం. ఏకవచనం కరెక్ట్. ఏకవచనం. సరే, ఊత్ అంటే ఏంటి? పంచమి. పంచమి. కాదు, అదేంటి ఊత్ అంటే? అంటే ఓన్లీ ఊ తీసుకోవాలి, ఊకారం. తీసుకోవాలి. ఊకారం ఒకటే తీసుకోవాలి. సో ఊకారం అది పంచమి షష్ఠిలో అట్లా ఎందుకు ఉంటదమ్మా? ఊత్ అనేది ప్రథమాలోనే ఉంటది. తర్వాత ఉపధాయాహ ఇది ఎక్కడ ఉంటుంది? షష్ఠి ఏకవచనం. షష్ఠిలో. గోహః ఇది ఎక్కడ ఉంటుంది? పంచమి ఆర్ షష్ఠి, అవునా? అయితే ఇప్పుడు ఏం తీసుకోవాలి? గోహః అంటున్నారు, అవునా? ఏం తీసుకుంటాం అక్కడ? సో ఇప్పుడు మనకి పైన చెప్పుకున్నాము గుహ ధాతువుకి అన్నాము, ఉపధాలో అన్నాము. అంటే ఇప్పుడు అది ఏమై ఉంటది? ఉపధాలో హ్రస్వ ఉకారము. ఇప్పుడు గుహ ధాతువు గురించి మాట్లాడుతున్నామమ్మా.
గుహ ఉమ్. ధాతువు లోపల గోహు రాకుండా గుణం రాకుండా ఇది వస్తుంది. అదంతే ఉంటుంది అదంతే కదా. కాదు, వినండి. ఇక్కడ నా ఉమ్. ప్రశ్న ఏందో మంచిగా వినండి. గుహ ధాతువు ఇక్కడ గోహహ అనే దానికి పంచమి షష్ఠి అని రాసుకున్నాం కదా. సో ఆ అవును. విభక్తిని ఫైనలైజ్ చేయండి. ఏది అనేది ఎట్లా తెలుస్తుంది మీకు ఇప్పుడు? ఓహో. ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుతున్నాం? ఆ ధాతువు గురించే మాట్లాడుతున్నాం. ఆ అవును. ధాతువులోనే అని చెప్తున్నాం. అదేముంటది ఇక? ధాతువుకి సప్తమి పరంగా ఉంటుంది. పూర్వంగా అని చెప్పట్లేదు. ఓకే. ఏం చెప్తున్నాము? ఆ ప్లేస్ లోనే అనువృత్తి అందులోనే వస్తుందమ్మా అంటున్నాము. అందులోనే అంటే ఏముంటదమ్మా? ఇంత మంచి క్లూస్ ఇచ్చేసినాను, ఇంకేం చెప్తారు మీరు? షష్ఠి అంతే విభక్తి. అంతే. షష్ఠి. అదే స్థానంలో జరుగుతుంది కథ అంతా అని చెప్తుంటే మీకు ఇంకా తెలుస్తలేదు ఎందుకు? లో అది అనగానే సప్తమికి పోతుంది. అది కాదమ్మా. మీరు అట్లా వెళ్ళొద్దు. స్థానములో అంటున్నాం. స్థాని అంటే ఏంటిది? దాంట్ లోపల అని కదా. ఓకే. అందులోనే అదే ప్లేస్ లో జరుగుతుంది పనంతా కూడా. ఉమ్. అవునా? గుహని ధాతువులోనే జరుగుతుందా, లేకపోతే ఇటువైపు గాని జరుగుతుందా? లేదు, ధాతువుకే అవుతుంది. దాంట్లోనే ఉంది. ధాతువులోనే. మరి అది ఉమ్. ఎక్కడ జరుగుతుంది? ధాతువులోనే. స్థానంలోనే కదా. ఉమ్. సో దాన్ని ఏమంటాము? షష్ఠి అంటాం కదా. ఉమ్. షష్ఠి ఉమ్. విభక్తి అంటే ఏంటి? గుహ ధాతువు ఉపధాలో, గుహ ధాతువు యొక్క ఉపధాలో ఉమ్. ఊతు వస్తుంది. అర్థమైందా? ఉమ్. ఉమ్. ఏమర్థమైంది? గుహ ధాతువు ఉపధాలో ధాతువు యొక్క ఉపధాలో ఊ ఉమ్. ఊ వస్తుంది. ఊ ఊ వస్తుంది. వస్తుంది, ఊకారం వస్తుందని చెప్తున్నారు. ఊకారం అంటే ఏంటి? వస్తుంది. ఇప్పుడు గుహ ధాతువులో ఉపధ ఏంటి? ఊ ఊకారం. హస్వ అంటే ఉకారం. ఆ, సో ఉత్ దానికి ఉత్ ఆదేశం ఏమొస్తుందని చెప్తున్నారు ఇక్కడ? ఊ ఊ దీర్ఘం. వస్తుందని. ఊ వస్తుంది అని చెప్తున్నారు. అంతే. ఊ ప్లస్ లో ఊ వస్తుంది. అర్థమైందా? గుహ అర్థం. ధాతువు యొక్క ఉపధాలో ఊకారము వస్తుంది అని సూత్రం యొక్క అర్థం. మరి ఇది రావాలంటే ఎప్పుడు? నానా ఇక్కడ పరంగా ఏముండాలి మరి? అజాది ప్రత్యయం ఉండాలి. ఏముండాలండి? అజాది ప్రత్యయం. అజాది ప్రత్యయం పరంగా ఉండాలి. ఉమ్. ఓకే. ఉమ్. ఇలా ఉన్నప్పుడు ఊకి ఊ వస్తుంది. అర్థమవుతుందా? ఉపధాలో ఉన్నటువంటి గుహ ధాతువు యొక్క ఉపధాలో ఊ వస్తుంది అన్నారు. అవునా? అజాది ప్రత్యయం ఉంటే. అర్థమైందా? సో అంటే ఏంటి? ఉమ్. ఇక్కడ అజాది ప్రత్యయం ఏదై ఉండాలి మరి? గుణం అజాది కావాలి. ప్రత్యయం అంటే కనుక గుణం ఇది అయితే వినండి, గుణం కావాలి. గుణం అయితేనే దాన్ని బాధించడానికి ఈ సూత్రం వస్తుంది. అంటే గుణం కావాలంటే అజాది ప్రత్యయంతో ఏముంటది అక్కడ? ధాతువు పక్కన ఎవరుంటారు? ఉమ్? ప్రత్యయం. ప్రత్యయమే ప్రత్యయమే ఉండాలి. కదా. ఏ ప్రత్యయం ఉంటుంది కదా. ప్రత్యయము? సుప్రత్యయము. అమ్మా థింగ్ హ్రస్వాచ్చు ఉన్నదమ్మా. థింగ్ ప్రత్యయం రావాలా? తింగ్ ప్రత్యయము. వినండి, మంచిగా ఆలోచించండి. ఊరికి చెప్పకండి, కొంచెం ఆలోచించండి. మీకు తెలిసిన విషయాలే ఇవి. ఈ అజాది ఏముంటది దాని ప్రత్యయం పక్కన వెంటనే ఎవరుంటారు? వికరణ ప్రత్యయం. వికరణ ప్రత్యయము. ఆ మరి గుణం రావాలి అంటున్నాను. అసలు ఇంకా తెలుస్తలేదా? గుణం ఎట్లా వస్తుంది? ఏముంటే వస్తుంది? వికరణ ఇది వికరణ వికరణ ప్రత్యయము. ప్రత్యయము. వికరణ ప్రత్యయం. సార్వధాతుక ప్రత్యయం గానీ ఆ, ఆర్ధధాతుక సార్వధాతుకం సార్వధాతుక గాని ప్రత్యయం. ఆర్ధధాతుకం గాని. ఆ సార్వధాతుకం ఎలా అయి ఉండాలి? పిత్. మరి ఆర్ధధాతుక ప్రత్యయాలు, మరి అజాది ప్రత్యయాలు ఉన్నాయా ఆర్ధధాతుకంతో వచ్చేవి? ఉన్నాయి. కానీ మనం చేసేది ఏంటిది ఇప్పుడు? ఏ లకారాలు చేస్తున్నాం మనము? లట్లకారం. లట్ లోటు లింగ విధిలింగ లట్లు. కదా. సార్వధాతుక ప్రత్యయం సార్వధాతుక చేస్తున్నాం. లకారాలు. చేస్తున్నాం. కరెక్ట్. కానీ అదేంటి గుణము అన్నాము మనం. ఆర్ధధాతుకాలకి కూడా అజాది ప్రత్యయాలు ఉన్నాయి. ఓకే. చ్లి అనే దానికి అంగ్ వస్తుంది ఆదేశం కదా. అంగ్ వచ్చిందంటే ఏంటిది? అది అజాది ప్రత్యయము. అవునా? సో కాబట్టి అక్కడ కూడా ఉంటాయి. అయితే ఇక్కడ మనకి గుణం కావాలంటే ఈ గుహ ధాతువు ఎక్కడిది? అవునా? అది భ్వాది గణంలో ఉన్నటువంటి ధాతువు. సో అయితే మనం ఇప్పుడు ఏ లకారం చేస్తున్నామో కూడా తెలుసుకోవాలి. అక్కడ కూడా వస్తుంది అనమాట. అజాది ప్రత్యయం ఉండాలి.
అర్థమైందా? ఉమ్. సో ఎక్కడెక్కడ వస్తుంది ఇప్పుడు? అంతి ఉమ్. అంతి అది అరే అంతి బహువచనం. ఎందుకు తీసుకొస్తుండ్రమ్మా? ఊ పక్కన గుహు ధాతువు పక్కన ఎవరుంటారు కరెక్ట్ చెప్పండి. కరెక్ట్. షప్పు వికరణ ఉంటుంది. ప్రత్యయం. ఆ, వికరణ వికరణ ప్రత్యయం. ప్రత్యయం ఉంటాయి. షప్పు రావాలి మేడం. షప్పు ఆ, ప్లస్ లోపల ఆ వస్తుంది ఆ తర్వాత. ఉంది అంతే. షప్ లో ఆ. ఉమ్, అంతే. ఇప్పుడు గుణం అయ్యేది షప్పు ఒక్కటే దాంతోనే వికరణ ప్రత్యయంలో. అర్థమవుతుందా? ఉమ్. ఆ తర్వాత ఆర్ధధాతుకాలలో చూసుకుంటే ఎవరు వస్తారు? అంగ్. ఉమ్. ఓకే. ఉమ్. ఇంకా ఇంకేమొస్తాయి? అంతే. అర్థమైందా? ఉమ్. సో ఈ రెండు చోట్ల ఏమైతుంది? అది ఊకారం ఆదేశం వస్తుంది. అర్థమైందా? ఉమ్. ఉమ్. ఏ ధాతువుకి? గుహు. గుహ ధాతువు. ధాతువుకి. సో గుహ గుహ ధాతువు. ధాతువుకి ఏమన్నారు? ఊదుపధాయాః గోహః అంటే ఉమ్. ఏంటి? గుహ ధాతువు యొక్క ఉపధాకి, ఉపధాలో ఉన్నటువంటి ఉపధాకి ఊకారం వస్తుంది అంతే. అక్కడ విషయం చెప్పింది ఏంటిది? ఉకారం గుహ ప్లేస్ లో ధాతువు యొక్క ఊకారం వస్తుంది. ప్లేస్ అని ఏం చెప్పలేదమ్మా. ఉపధాలో అన్నారు అంతే. ఉపధాలో ఆ. గుహలో ఏముంటది? ఉకారమే ఉంటుంది. అది మనం అర్థం ఉకారం చేసుకోవాలి. ఉంది, ఉమ్. ఉకారం ఉంది. సో ఉపధా అని అన్నారు కాబట్టి అక్కడ ఇంకా మళ్ళీ చెప్పాల్సిన పని లేదు కదా. ఉమ్. ఉమ్. కదా. సో ఉపధాలో ఉన్నటువంటి లెటర్కి ఏమొస్తుంది? ఊత్ అంటే ఊకారం వస్తుంది ఆదేశం. ఆ. ఓకే. ఉమ్. ఉమ్. సో అలా అనమాట. తర్వాత ఇంకెక్కడ ఉంటది? ఎక్కడెక్కడైతే అజాది ప్రత్యయం ఉంటుందో అక్కడక్కడ అన్నమాట. అర్థమవుతుందా? ఉమ్. ఉమ్? ఉమ్. అజాది ప్రత్యయం రావాలంటే మనకి షప్పు ఉండాలి. అవునా? లేదంటే ఉమ్. అర్ధధాతుకాలలో చూసుకుంటే మనకి ఎక్కడ ఉండాలి? అంగు ప్రత్యయం. ఆ. అంగ ప్రత్యయం. తంగ ప్రత్యయం. అన్నీ. లేదంటే ఇంకేమొస్తుంది? ఇంకేమున్నాయి? అంగ ప్రత్యయం లేకపోతే మనకి ఇప్పుడు ఎప్పుడైతే ఆర్ధధాతుకం వచ్చిందో ఆర్ధధాతుకంకి ఏమన్నాము? ఆర్ధధాతుక సేడ్ వలాదేహే. వలాదేహే. అంటే ఇట్ వచ్చిందంటే ఏంటిది? ఇక్కడ ఇట్టే ఉంటది. అర్థమైంది? ఆర్ధధాతుక ప్రత్యయం స్యా ఉందనుకోండి, శాకి ఇట్టు ఉంటది, పూర్వంలో ఉంటది. అంటే ఏంటి? మళ్ళా ఇది కూడా అజాది ప్రత్యయం అయ్యింది. అయిందా? అయింది. కాబట్టి ఏమైతుంది? గూహు వస్తుంది. అర్థమవుతుందా? ఊ ఊ అనేది వస్తుంది. ఆ, ఉమ్. అది ఉమ్. ఎక్కడెక్కడ ఇది అర్థం వస్తుందో కావడం లేదు అర్థమైంది. మేడం నాకు. ఈ కిందది ఒకసారి ఎందుకమ్మా? చెప్పండి. ఇక్కడ షేడ్ ఇప్పుడు వలాదే. అమ్మా ఇక్కడ మనకి ఆర్ధధాతుక సేడ్ బలాదేహే ఫస్ట్ ఏం చెప్పుకున్నాము? ఆర్ధధాతుక ప్రత్యయము స్యా. ఓకేనా? ఆ. తర్వాత ఆ. చ్లి, ఆ తర్వాత ఆ తాసి, తాస్ అంటే తాస్. ఇవన్నీ ఆర్ధధాతుక ప్రత్యయాలు ఈ మూడు కూడా. ఓకే. సో ఇప్పుడు మనము తాస్ అంటే ఏంటిది? ఇది ఆర్ధధాతుకమా? తకారం. యకారము వదిలేసి మిగతా అన్ని కూడా వల్ అన్ని కూడా ప్రత్యాహారం. వల్ మొత్తం ప్రత్యాహారం. అన్ని వా. ఇది ఒక్కటి వదిలేసి ఓకే అన్ని వల్ అవును. ప్రత్యాహారం. మనం ఏమన్నాము? ఆర్ధధాతుకం అనేది వల్తో మొదలైతే, వల్ ప్రత్యాహార వర్ణంతో మొదలైతే అంటే ఇది యానా? సకారం యానా? కాదు. 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 సో కాదు. చకారం యానా? కాదు. కాదు. తకారం యానా? కాదు. కాదు. అంటే ఈ మూడు కూడా వల్ అని అర్థమైపోయిందా ఇప్పుడు? ఇది వల్లే. అర్థమైంది. అయిపోయింది. సో వల్ ఉంటే మరి ఇట్ట ఆగమంగా వస్తుందా లేదా? ఆర్ధధాతుక సేడు వలాదే అంటే ఏంటి? ఆర్ధధాతుక వస్తుంది. ప్రత్యయము పరంగా ఉంటే దానికి పూర్వంలో ఎవరు వస్తారు? ఇడాదేశం వస్తుంది. ఇడాగం. ఈడాగమం. ఇడాగమం. ఆగమం ఉమ్. వస్తుంది. సో ఇడాగమం వచ్చింది అంటే మరి ఇది వస్తుంది. దీని ద్వారా వచ్చింది కరెక్టే. మరి ఇక్కడ ఈ ధాతువు దాన్ని సపోర్ట్ చేస్తుందా? అది అనిట్టా సేటా చూసుకోవాలి ధాతువుని. ఒకవేళ ధాతువు అనిట్ అయితే ఈ ఇట్టుని రానివ్వదు. రానివ్వదు. ఓకే. సో ఇది సేట్ అయితే ఇట్టుని రానిస్తుంది. రెండు వచ్చేస్తుంది. వైపుల నుంచి వచ్చేస్తుంది. ఉండాలన్నమాట. ఓకే. సో అప్పుడే అది వస్తుంది. అంటే ఇట్టు వచ్చింది అంటే ఏమైపోయింది? ఈ ధాతువు దాని ధాతువుకి పరంగా ఏమున్నట్టు? అజాది ప్రత్యయమే ఉన్నట్టేనా? ఆ. అంతే. ఉన్నట్టే. సో అప్పుడు ఇప్పుడు ఇక్కడ ఉకారం ఏమైపోతుంది? ఊ అవుతుందా? ఊత్ అవుతుందా? ఉపధాలో ఉన్నదానికి అవుతుంది. 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 సో అదనమాట. ఉమ్. అర్థమైందా? ఉమ్. సో ఇప్పుడు మళ్ళీ మనకి మళ్ళీ ఒక్కసారి మీరు చెప్పండి. మళ్ళీ వినండి. ఇప్పుడు ఇక్కడ తా ప్రత్యయం ఉందమ్మా. సో అది తా ప్రత్యయంలో మనం ఏం చేస్తాము?
పఠ్ ధాతువు ఉంది, ఇప్పుడు గుహ్ ధాతువు ఉంది. గుహ్ ధాతువు ఏంటిది మనకి? ఇక్కడ కనిపించేవి రెండు కనిపిస్తున్నాయి. ఓకే, సో అది సేట్ ధాతువు. వెయిట్ ఇది. ఓకే, వెయిట్ అంటే ఏంటి? వికల్పం ఒకసారి అదే రెండు ఆ, ఉంటాయి వికల్పం. ఉంటుంది. వికల్పంగా ఆ, వికల్పంగా రెండు వికల్పంగా ఉంటాయి. అన్నమాట. సేటు అనేటి రెండు ఉంటాయి. ఆ, సో ఇప్పుడు మనకి అది గుహ్ అనే ధాతువు ఉంది, ఇక్తా ప్రత్యయం వచ్చింది. సో అప్పుడు ఏంటిది? ఏమవుతుంది అక్కడ? చెప్పండి. తా ప్రత్యయం వస్తేనే ఇప్పుడు ఇట్ వచ్చినప్పుడు ఏమవుతుందమ్మా? రెండు ఉంటాయని మీరే చెప్పిండ్రు. ఇట్ వస్తే అవును. ఏమవుతుంది? నోము వస్తుంది. ఏం నుమ్ము వస్తుంది? దేవుడా, నుమ్మేంటి ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు? ఓకే, సో ఇక్కడ ఇట్టమ్మా, ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఏమన్నారు? రెండు వస్తాయి అన్నారు. వెయిట్ అంటే ఏం చెప్పారు? ఇట్ వస్తుంది, ఒకసారి ఇట్ రాదు. ఆ విషయం మీకు అవును. తెలిసింది కదా. తెలుసు. అంటే ఏంటి? సో ఇట్ వస్తుంది, ఇట్ రాదు. ఓకే, ఇట్ వచ్చినప్పుడు ఏమవుతుంది రూపము? ఇటు వచ్చినప్పుడు ఊగా మారుతుంది. ఉమ్, అది అర్థమవుతుందా? ఇట్ వచ్చినప్పుడు గూ అవుతుంది. ఓకే, తర్వాత ఇట్ రానప్పుడు ఏమవుతుంది? ఇటు అయినప్పుడు అలాగే చేంజ్ ఉంటుంది. అట్లాగే అలాగే ఉంటుందా? ఎందుకు? ఈకారం అనేది మళ్ళీ ప్రత్యయం ఎలాంటిది? అజాది అజాది ప్రత్యయం. ప్రత్యయం పరంగా లేదు కాబట్టి. లేదు అంతే కాబట్టి. అంతే. ఇట్ వచ్చినప్పుడు అజాది ప్రత్యయం అయింది. ఇట్ లేనప్పుడు తా ఉంది. తా అనేది అచ్చా? కాదు. 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 కాబట్టి అది అలాగే ఉంటుంది. అర్థమైందా? ఉమ్. ఓకే, ఇన్ని వేరియేషన్స్ చెప్పడం మీకు ఓకేనా? అది ఇక తెలియట్లేదు మీకు. సరే, అందుకే అది కన్ఫ్యూజింగ్ ఉంది వదిలేద్దాం. మేడం. అదే అదే అందుకే అదే అక్కడ ఇదైతుంది మంది. సో అందుకే మీకు అవన్నీ వద్దు. జస్ట్ అర్థం చేసుకోండి. ఏంటిది? అజాది ప్రత్యయం పరంగా ఉంటే చేస్తున్నప్పుడు మీకు తెలుస్తూ ఉంటుంది ఎక్కడ ఎలా ఉంటుంది. అజాది ప్రత్యయం అంటే అర్థమైంది కదా ఏంటో? ఏంటిది? షా చిల్లు తాసు. అవన్నీ చెప్పొద్దు. ఓకే. అజాది ప్రత్యయం ఇప్పుడు అజాది అంటే అచ్చుతో మొదలయ్యే ప్రత్యయం. అంతే, అచ్చుతో మొదలయ్యే ప్రత్యయం పరంగా ఉండాలి. ఓకే, ఎక్కడ పరంగా? ధాతువుకి పరంగా. అంతేనా? ధాతువుకు గుహ పరంగా ధాతువు ఉండాలి. అంతే. పరం అంటే అంటే ఎక్కడెక్కడో షప్పులో పట్టుకొచ్చి కాదు. ఆకారం ఉంది కాబట్టి. అమ్మా, ఎక్కడెక్కడనో పట్టుకొచ్చి కాదు, చివరిది పట్టుకొచ్చి ఇక్కడ పరంగానే ఉంది కదా అంటే అట్లా కాదు. వెంటనే ఇక్కడ సంహిత. సంహిత అంటే ఏంటంటాం తెలుసు కదా మీకు? పర సన్నికర్ష సంహిత. పరహ సన్నికర్ష సంహిత. సో అలా వర్ణానాం అతిశయిత సన్నిధి సంహిత. సో అప్పుడు ఏమైపోయింది అది? ఇక్కడ గుహ్, ఇప్పుడు నేను షప్పు తెచ్చాను. ఇప్పుడు తర్వాత తి అన్నాను. ఏమన్నాను? తి. తే. సో ఇప్పుడు ఈ ధాతువు ఏంటిది? భాది కదా, ఉమ్, భాదిగణం. చెప్పండి ఏమవుతుంది? ఇది ఉభయపది. ఓకే, ఓకే. గూహతి గోహతే అంతేనమ్మని. గోహత ఎక్కడి నుంచి వచ్చింది మళ్ళీ? మీరు రూపం అడుగుతున్నారు కాబట్టి ఇది ధాతువు తెలియదమ్మా. కాదమ్మా, ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం ఫస్టే? దీనికి ఏం చెప్పాము ఇక్కడ? గూహతి. దీర్ఘమైతుంది అన్నారు. అంతే. గుహు ప్లస్ ఆకారం కాబట్టి గుహతి. గూహతి అదే మా అన్న నేను చెప్పింది. గూహతి గూహతే. ఇందాకేమన్నారు? గోహతే అన్నారు. గో ఎక్కడి నుంచి వచ్చింది? ఆ గుణం వచ్చేది ఉంటేనే అది ఆపేస్తుంది అనేది ఈ సూత్రం పట్టుకొచ్చింది. గూహతి అర్థమైందా? గూహతే అంతే. గూహతే. సో మీరు గోహతే అన్నారు కదా, అది కాదు అని చెప్తున్నాను. సరే మరి. కదా. సో ఇప్పుడు మనకి గుణం కాదనమాట. గుణం వచ్చేది ఉంటేనే ఇది ఆపడానికి వచ్చిన సూత్రం ఇది. అర్థమైందా? గుణం వచ్చేది పక్కన ఉండాలి. ఉన్నప్పుడే ఇలా వస్తుంది. అది లేదనుకోండి అప్పుడు ఇలా రాదు. చెప్పుకున్నాం కదా ఇందాక, అవునా? ఇక్తా ప్రత్యయం ఉంది. ఇక్తా ప్రత్యయం ఏం చేస్తుంది? గుణం చేయనివ్వదు అక్కడ. సో గుణం చేయనివ్వదు అంటే మరి అది గు అనేది వస్తుందా రాదా? వస్తుంది. ఎందుకు వచ్చింది? గుణాన్ని గుణం బాధించి ఆపేది. అక్కడ అది ఆపుతుంది, గుణాన్ని ఆపేస్తుంది అది కదా. అందుకని అర్థమవుతుందా? అంటే ఈ ఆర్థధాతుకం సైడ్ వల్ల అది అనేది అపవాద సూత్రం. అపవాదం కాదు, అది అక్కడ ఇట్టు రావడం. ఓకే, ఇకారం రావడం. ఇది మళ్ళీ ఒకసారి చెప్పండి మా అన్న. ఇక్కడ ఏమైంది? గుహ ధాతువు ఉంది. సో గుహ ధాతువుకి అదేంటి సార్వధాతుకం పరంగా ఉంటే ఏం కావాలి?
గుణం. సార్వధాతుకం గుణం పిత్ రావాలి. ఉంటే రావాలి. గుణం పిత్ ఉమ్. సార్వధాతుకం పిత్ పిత్ ఉంటే సార్వధాతుకం గుణం ఉంటే వస్తుంది. గుణం రావాలి. సో ఇప్పుడు అది గుణం రావాలి కానీ మరి ఒక సూత్రం వచ్చింది కదా, ఊదుపధాయాహ గోహః. అదేం ఆ. చెప్తుంది? ఉపధాలో ఉండే ఊకారానికి ఉపధాలు. ఊ వస్తుంది. దీర్ఘమ ఊ అవుతుంది. అదంతా చెప్పలేదు, గుహ ధాతువు అన్నది. అది ఏమన్నది సూత్రము? గుహ గుహ ధాతువు ధాతువు. యొక్క ఉపధాకి ఊకారం వస్తుంది అని చెప్పింది. ఏం చెప్పింది? గుహ ఊ ధాతువు యొక్క ధాతువు యొక్క ఉకారానికి ఉపధాలో ఉకారానికి ఊ ఊ వస్తుంది. వస్తుంది. ఉపధ అన్నారు, ఉకారానికి ఊకారం అని చెప్పలేదు. వినండి మంచిగా, ఈ సూత్రం ఏం చెప్పిందో చెప్పండి. ఓకే, సో గుహ ధాతువు యొక్క ఉపధాకి ఊకారము వస్తుంది ఆదేశంగా అని చెప్పింది. ఏం చెప్పింది? గుహ ధాతువు యొక్క ఉపధాకి ఊ వస్తుంది. ఆదేశంగా కదా, వచ్చింది అంటేనే ఆదేశం అక్కడ. ఆ, ఆ. సో అది దాని అర్థం చేసుకునాల్సింది అది అక్కడ. అది వచ్చింది అంటే ఆదేశంగా వచ్చింది, పక్కన వచ్చింది అంటే ఆగమంగా వచ్చింది కదా. సో మరి ఇలా రావాలి అంటే ఎవరు ఉండాలి పరంగా? అజాతి ప్రత్యయం. అజాది ప్రత్యయం ఉండాలి. సో అయితే మనది అదే సూత్రం లాగా ఒక లైన్ ఉన్నది చూడండి అది. సో గుహ్ షప్ తి తే ఇలా ఉంది. సో మరి అజాది ప్రత్యయం ఎక్కడుంది, ఎక్కడుండాలి? ఇమ్మీడియట్లీ ఏమన్నాము? పరంలో ధాతువు యొక్క ఇమ్మీడియట్ గా పరంలో ధాతువుకు ఉండాలి. పరంగా ఉండాలి. ధాతువుకి పరంగా అజాది పరంగా ప్రత్యయం ఉండాలి. ఉండాలి. అవునా? సో మరి ధాతువుకి పక్కన అజాది ప్రత్యయం ఉందా? ఈ గుహ్ అనేది ధాతువు, దాని పక్కన ఇది ఉంది, షప్ ఉంది. సో మరి షప్ ఏంటి? షప్ వికరణ ప్రత్యయం. అజాది ప్రత్యయం. ఎందుకు? షకారం ఇత్ సంజ్ఞ, తర్వాత పకారం ఇత్ సంజ్ఞ, కాబట్టి వాటి రెండిటికి లోపం జరిగింది. సో ఎప్పుడు ఏమైంది, మిగిలింది అకారం మిగిలింది. అంటే అజాది ప్రత్యయమేనా అది? అచ్చు ఆదిగా ఉన్నటువంటి ప్రత్యయం కదా. సో అచ్చి అంటామా అని? అవును. సో కాబట్టి ఏమైంది అది? అలా ఉంటే గుహ ధాతువుకి అజాది ప్రత్యయం పరంగా ఉంటే ఉపధాకి ఊకారం వస్తుంది. ఉపధాలో ఏముంది ఇక్కడ? హ్రస్వ ఉకారం ఉంది. హ్రస్వ ఉకారం ఉంది. దానికి ఊకారం పెడితే ఏమైంది అది? గూహ. గూహ అయింది. గూహు ఆ కలిపితే గూహ అయింది. ఆ తర్వాత తిప్పులో పకారం హలంత్యం పోతే ఇంకా తీ మిగిలింది. సో గూహతి వచ్చింది. తర్వాత తా అనేది మూల ప్రత్యయము. ఈ తా మూల ప్రత్యయానికి ఏం తీసుకొచ్చాము? తే ఎలా వచ్చింది? సో మనం చేసిన లకారం ఏంటి? లట్ లకారం కదా. ఆత్మనేపదానం తేరే. లట్ లకారం ఏంటిది? టిత్. అది లట్ ఏంటిదండి? టిత్. సో టిత్ లకారాలకి ఏం చెప్పుకున్నాము? టిత్ లకార ఏమన్నాము? టిత ఆత్మనేపదాన. టిత్ అనేది నువ్వు ఆత్మనేపది చేస్తున్నావా? అవును కదా. తా ప్రత్యయం ఎక్కడ ఉంటుందండి? ఆత్మనేపదిలో ఆత్మనేపది ప్రత్యయము. ఆత్మనేపది ప్రత్యయం. సో ఆత్మనేపది అంటే టిత్ ఆత్మనేపది అంటే ఆత్మనేపదిలో చేస్తే, నువ్వు ఆత్మనేపది రూపం చేస్తే అందులో ఫస్ట్ టీ భాగాన్ని గుర్తించు, తర్వాత ఆ టీ భాగానికి ఏకారం చేసుకో అని చెప్పిండ్రు. మరి ఇందులో టీ భాగం ఏంటి? ఇందులో తాలో అకారం. సో ఈ అకారానికి ఏం చేయాలి? ఏ చేస్తాం. అప్పుడు ఏమైంది? అది తే అయ్యింది. సో గూహతే. ఓకేనా? అది రూపం వచ్చింది. ఓకేనా? ఇప్పుడు అర్థమైంది అందరికి? అర్థమైంది మన్ని. ఇది చాలా సింపుల్ సూత్రము. అదేంటిది, మనకి టైం చాలానే పట్టింది కదా. అట్లని కాదులే మన్ని. అదే ఏం కాదులే కానీ, కాకపోతే అదేంటి ఊదుపధాయాహ గోహః. సో ఈ సూత్రం ఏం చెప్పింది? గుహ ధాతువు యొక్క ఉపధాకి ఊత్ అంటే ఊకారం ఆదేశం వస్తుంది. అర్థమైందా? సో అది ఎప్పుడు వస్తుంది? అజాది ప్రత్యయం పరంలో ఉంటే అంతే. ఓకే. సో మరి ఇది ఇలా రావడానికి ఏంటి, ఎవరిని ఇది కట్ చేసింది?
నిషేధించింది? గుణాన్ని ఎవరిని నిషేధించింది. రానివ్వకుండా గుణాన్ని నిషేధించింది. గుణాన్ని గుణాన్ని నిషేధించింది. గుణం ఎలా వచ్చేది? సార్వధాతుకం పిత్ గనుక పిత్ సార్వధాతుకం అయితే సార్వధాతుకం ఉంటే అప్పుడు అప్పుడు గుణం వస్తుంది. గుణం వస్తుంది. ఎలా? ఉపధాకి సంబంధించిన సూత్రం ఉపధా. చెప్పండి. లఘు ఉగంత లఘుపదాయాః ఉగంత ఉగంత లఘు- లఘూపదస్య చ. లఘుపదాయ లఘు లఘూపధ ఉపధాయాః కాదు, లఘూపధస్య చ. ఉగంత 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 లఘూపధస్య చ. లఘుపదస్య చ. సో మరి ఇక్కడ ఉపధాయాః అని ఎందుకు అనలేదు? ఇక్కడ ఉపధస్య అని ఎందుకన్నారు? ఇది రెండు రకాలు, అర్థమైందా? పుంలింగములోను స్త్రీలింగములోను ఉంది కాబట్టి ఉపధస్య అన్నారు అక్కడ, అర్థమైందా? లఘూపదస్య చ అన్నారు సూత్రంలో, అవును మరి. లఘూపధాయాః అనలేదు కదా. అవునవును ఇప్పుడు పుంలింగంలో ఇంకొకటి చెప్పారు. అదే ఉపధస్య, ఇంకొకటి కూడా గమనించండి. ఎక్కడ మనకి అంటే ఆ అంటే దీని గురించి ఏం చెప్పినారు మొన్నే? లఘూపదస్య అంటే గనక పుంలింగంలో ఎందుకు చెప్పారని చెప్పారు? రెండు రెండు లింగాల్లో ఉంది అది. రెండు తీసుకుంటే పుల్లింగం ఓకే తీసుకుంటారు. ఓకే రెండు రెండు లింగాలలో లింగాలలో ఉంది, ఉపధః ఉపధా రెండు. ఓకే మొన్నే. తర్వాత ఇంకొకటి ఇది మనకి అర్థ సందర్భంలో మనము గతి ఎలా చెప్తాము? గతవ్ అంటాం మనం, అవునా? గతం అవునా? ఇంగ్ కాదు, ఇంగ్ అధ్యయనే. ఇంకోటి ఏంటి? ఎణుగతవ్ అనేది ఉంది. ఎణుగతం గతవ్ అంటున్నాం కదా. సో అది ఉమ్. కొన్ని చోట్ల స్త్రీలింగంలో కూడా ఉంటది. అప్పుడు ఏమొస్తుంది అది? గతం స్త్రీలింగంలో ఎలా స్త్రీ- వస్తుంది? గత్యాం గత్యాం. అర్థమవుతుందా? సో అదనమాట, గత్యాం అని కూడా ఉంది. ఇకారాంత అంటే స్త్రీలింగ శబ్దాలకు స్త్రీలింగ శబ్దాలకు చతుర్థి విభక్తి నుంచి రెండు రూపాలు ఉంటాయి అనేసి మాన్య. అది కాదమ్మా